ఇవాళ అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. కూరగాయల ధరలు, పెట్రోల్ ధరలు, మన డైరీ వాడే వస్తువుల ధరలు అన్ని రేట్స్ పెరిగిపోతున్నాయి. ఒక్క మన రేట్ తప్ప అన్ని పెరుగుతున్నాయి. మరి ఇప్పుడు మన రేట్ పెంచుకోవడం చాలా అవసరమే కదా. మరి మీ రేట్ మీ ఇన్కమ్ ని మీరు పెంచుకోవడానికి రెడీగా ఉన్నారా? ఇప్పుడు ఏదైతే మీరు నెలకి సంపాదిస్తున్నారో దానికి 10 అంటే ఇంటూ 10 మీరు సంపాదించడానికి రెడీగా ఉన్నారా? అలా రెడీగా ఉన్నారా చెప్పు. వీడియో పాజ్ చేసి ఎస్ అని చెప్పు కామెంట్ లో. రెడీగా ఉన్నావా? అయితే ఈ వీడియో మాత్రం మిస్ అవ్వవు. ఒకవేళ నువ్వు నిజంగా ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వాలి, రిచ్ అవ్వాలి అని అనుకుంటే ఈ వీడియో చూడండి, లేకపోతే వీడియో ఇక్కడికి స్కిప్ చేసి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. ఓకే, ఒకవేళ మీరు నిజంగా ఫైనాన్షియల్ గా ఫ్రీ అవ్వాలనుకుంటున్నారా, మీరు ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయ్యి మీ ఇన్కమ్ ని 10x లెవెల్కి తీసుకెళ్తున్నారా, ఒకవేళ ఈ పెరుగుతున్న ఈ మార్కెట్ ఏదైతే పెరుగుతుంది కదా, అప్రిషియేషన్ ఒకటే వెళ్తుంది కదా ప్రతి రేట్, అలాగే మీ వాల్యూ కూడా అప్రిషియేట్ అవ్వాలని అనుకుంటే ఈ వీడియో మిస్ చేయకండి. అయ్యో ఇప్పుడు నేను ఇన్కమ్ ఎట్లా పెంచుకోవాలో తెలియక బాధపడుతున్నాను దేవుడా అని టెన్షన్ పడుతున్నారు. అరే టెన్షన్ ఎందుకు దండగా, లైఫ్ కోచ్ అభినవ్ ఉండగా టెన్షన్ పడకండి. హలో అండి, నా పేరు అభినవ్ జువాజీ, సర్టిఫైడ్ యాజ్ ఎ మోస్ట్ యంగెస్ట్ మాస్టర్ మోటివేటర్, యంగ్ లుకింగ్ లైఫ్ కోచ్ అండ్ క్లారిటీ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకుంటారు? ఈ వీడియోలో 5 సైంటిఫిక్ వేస్ మీరు మీ ఇన్కమ్ ని 10x లకి ఎలా తీసుకెళ్లాలో మీరు నేర్చుకుంటారు. సో ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. హలో, వీడియో చూస్తున్నారు బాగానే ఉంది, కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇక మన టాపిక్ లోకి వచ్చేసినట్టయితే ఫస్ట్ సైంటిఫికల్ స్టెప్ ఇన్ ఆర్డర్ హౌ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. కమాన్, హౌ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్. ఇన్కమ్ పెంచుకోవాలని మీరు చాలాసార్లు చెప్పారు సార్, మరి ఇన్కమ్ ఎట్లా పెంచుకోవాలని మీరు చాలా మంది అడిగారు కాబట్టి వీడియో తీస్తున్నాను. అందులో ఫస్ట్ సైంటిఫికల్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ ఇంక్రీజ్ యువర్ వాల్యూ. కమాన్, వాట్? ఇంక్రీజ్ యువర్ వాల్యూ. మీ వాల్యూ పెంచుకోండి మార్కెట్ లో. ఈరోజు చూడండి, పీపుల్ పే ఫర్ స్కిల్స్, నాట్ ఫర్ యూ. జనాలు మీ స్కిల్స్ కి పే చేయడానికి రెడీగా ఉన్నారు. మార్కెట్ మీ స్కిల్స్ కి పే చేస్తుంది, మీకు పే చేయదు. సో చూడండి, ఇక్కడ ఏముంది? ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ పైన మీరు ఫోకస్ చేయండి, మీ వాల్యూని మీరు పెంచుకోండి. మీ వాల్యూని పెంచుకుంటే ఆటోమేటిక్ ఏదైతే మీరు ఆర్గనైజేషన్ లో జాబ్ చేస్తున్నారు కదా, ఆటోమేటిక్ అప్పుడు వాళ్ళు మీకు శాలరీ పెంచుతారు. అంతేకాని సార్ శాలరీ పెంచారు సార్, 2 years అవుతుంది సార్ ఇదే కంపెనీ పెంచారు, మీరు అడగాల్సిన అవసరం లేదు. ఆ కంపెనీ రిజల్ట్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తున్నట్టయితే ఆటోమేటిక్ అప్పుడు ఆ కంపెనీనే మీకు శాలరీ హైక్ చేస్తుంది, ప్రమోషన్ ఇస్తుంది. సో మీ వాల్యూ 10x లకి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? యూ నీడ్ టు ఇంక్రీజ్ యువర్ వాల్యూ, యూ నీడ్ టు ఇంప్రూవ్ యువర్ వాల్యూ. అండ్ సెకండ్ స్టెప్, ఇవన్నీ చూడండి వెరీ ప్రాక్టికల్ స్టెప్. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంక్రీజ్ యువర్ స్కిల్స్. ఎంత స్కిల్స్ నువ్వు మార్కెట్ లో పెంచుకుంటావో నీ వాల్యూ మార్కెట్ లో ఆటోమేటిక్ అంత పెరుగుతుంది. ఎంత స్కిల్స్ నువ్వు నేర్చుకోవో అంత నీ వాల్యూ పాతాలకు పడుతుంది. సో స్కిల్స్ ఇవాళ నుంచి డెవలప్ చేసుకో. మనీ అనేది ఈజీ, మేకింగ్ మనీ ఈజ్ వెరీ ఈజీ వెన్ యూ హ్యావ్ ద రైట్ స్కిల్స్ టు మేక్ ఇట్. మేకింగ్ మనీ 10,000 సంపాదించడం కూడా నెలకు చాలా కష్టం. ఒకవేళ నీ దగ్గర స్కిల్స్ లేకపోతే నెలకు 10 లక్షలు సంపాదించడం కూడా చాలా ఈజీయే, ఒకవేళ నీకు అట్లాంటి రైట్ స్కిల్స్ నీ లోపల ఇన్కల్కేట్ అయి ఉంటాయి. ఒకవేళ స్కిల్స్ లేవనుకో 10,000 సంపాదించడం చాలా కష్టం నీకు నెలంతా. సో అట్లాంటి స్కిల్స్ నేర్చుకో. ఏంది సెకండ్ స్ట్రాటజీ? ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. నీ స్కిల్స్ పెంచుకో. ఆల్వేస్ నిన్ను నువ్వు అప్గ్రేడ్ చేసుకో. కొత్త విషయాలు నేర్చుకుంటుండే, ఇంప్లిమెంట్ చేయి లైఫ్ లో. ఏవైతే స్కిల్స్ మనీకి కావాల్సిన హై ఇన్కమ్ స్కిల్స్ ఉన్నాయి, దానిపైన సపరేట్ వీడియో చేస్తాను అనుకోండి. హై ఇన్కమ్ స్కిల్స్ అంటే చాలా వస్తాయి. లైఫ్ ఇప్పటికైతే నేను ఒకటి చెప్తాను, 5 చెప్తాను. కాపీ రైటింగ్ కావచ్చు, సేల్స్ క్లోజింగ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మీకు కోడింగ్ రిలేటెడ్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ బూమింగ్ లో ఉంది వాళ్ళ, యూట్యూబ్ ఛానల్ కావచ్చు. ఇట్లాంటి హై ఇన్కమ్ స్కిల్స్ ఉన్నాయి. ఆ హై ఇన్కమ్ స్కిల్స్ మీరు మాస్టర్ చేసుకోండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఇవన్నీ స్కిల్స్ ఉన్నాయి. ఇవి మాస్టర్ చేసుకోవాలనుకోండి, మీరు అవర్కి మినిమం 10,000 to 20,000 ఈజీగా ఇంత వర్స్ట్ కేసులో కూడా మీరు సంపాదించవచ్చు. సో అట్లాంటి స్కిల్స్ మీరు ఇవాళ నుంచి డెవలప్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ లో ఏం చేయాలన్నా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. మార్కెట్ వాళ్ళకి ఎక్కువ పే చేస్తుంది ఎవరైతే ఎక్కువ స్కిల్స్ ఉన్నాయో, మార్కెట్ వాళ్ళకి పే చేయదు ఎవరికైతే స్కిల్స్ లేవు. అంతే కదా, ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు స్కిల్ ని మీరు డైలీ లైఫ్ లో ఒక 10 minutes, 20 minutes, 30 minutes అట్లా మీరు తీసుకుంటే ఒక స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఒక హై ఇన్కమ్ స్కిల్ సెలెక్ట్ చేసుకొని మీ నీష్ తగ్గట్టు, ఎక్స్పర్టీస్ తగ్గట్టు దానిపైన వర్కౌట్ చేసుకుంటే వెళ్ళండి. ఒకవేళ మీ స్కిల్స్ బాగున్నాయి అనుకో, అప్పుడు ఆటోమేటిక్ మీ ఇన్కమ్ అనేది పెరుగుతుంది. సో ఆ ఇన్కమ్, హై ఇన్కమ్ స్కిల్స్ అని చెప్తే దాని మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియో వస్తుంది, దాన్ని మిస్ అవ్వకండి. ఓకే, అండ్ థర్డ్ స్టెప్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్, చూస్ అ సెకండ్ ఇన్కమ్ సోర్స్. కమాన్, చూస్ ఎ సెకండ్ ఇన్కమ్ సోర్స్. చూడండి, ఈ రోజు ఏదైతే మీరు జాబ్ చేస్తున్నారా, ఒక దగ్గర బిజినెస్ చేస్తున్నారు, అది ఒకటే చేస్తున్నారు, బట్ సెకండ్ టైం ఇంకా చేయొచ్చు కదా, పార్ట్ టైం ఇంకా చేయొచ్చు కదా. లైక్ ఒక యూట్యూబ్ ఛానల్ కావచ్చు, మీరు ఒక హౌస్ వైఫ్ అయితే కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ చేయొచ్చు, లేకపోతే బ్యూటిషియన్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానిపైన ఆ సబ్జెక్ట్ పైన మీరు చేయాలనుకున్న చాలా మార్గాలు ఉన్నాయి. సో మీరు ఒక సెకండ్ ఆపర్చునిటీని మీరు వెతకండి.
దానిపైన మీరు డైలీ టైం తీయండి, దాంట్లో మీరు మాస్టర్ అవుకుంటా పోండి. ఒక టైం వస్తుంది మీ ఫస్ట్ అంటే మీరు రెగ్యులర్గా అయితే జాబ్ బిజినెస్ చేస్తారు కదా, దానికన్నా ఎక్కువ అమౌంట్ దీనిలో మీకు వచ్చినప్పుడు ఇది క్విట్ చేసేసి దీనిలోనే లాంగ్ టైంలో మీరు కంటిన్యూ అవ్వాలి. అర్థమవుతుంది. సో సెకండ్ సోర్స్ అనేది మీరు మ్యాండేటరీగా మీరు పెట్టుకోవాల్సిందే యువర్ సెకండ్ ఇన్కమ్ సోర్స్. అండ్ థర్డ్ సెకండ్ ఇన్కమ్ సోర్స్ ని మీరు పెట్టుకోవాలి. థర్డ్ స్ట్రాటజీ ఏంటంటే మీరు సెకండ్ ఇన్కమ్ ని మీరు పెంచుకోవాలి. ఒకటే కాదు, ఎప్పుడు ఒకటే జాబ్, ఒకటే బిజినెస్, ఒకటే ర్యాటర్ అందరూ ఏం చేస్తారు అదే చేస్తారు కాదు. ఒక సెకండ్ ఆపర్చునిటీ అనేది వెతుకండి. సెకండ్ ఆపర్చునిటీ చాలా ఉన్నాయి, ఎలా చెయ్యి, స్కిల్స్ నేర్చుకో, దాని తగ్గట్టు సెకండ్ ఆపర్చునిటీ స్టార్ట్ చేయి, దాని నుంచి కూడా డబ్బులు ఎర్న్ చేయి. అండ్ ఫోర్త్ వచ్చేసి ఫస్ట్ ఏం చేశారు మీరు, ఫస్ట్ మీ వాల్యూ పెంచుకున్నారు. మళ్ళీ రీకాల్ చేస్తారు 3 మళ్ళీ మర్చిపోతారు. ఫస్ట్ ఏం చేసుకున్నారు, మార్కెట్లో మీ వాల్యూ పెంచుకున్నారు. జనాలు మీకు పే చేయరు, మీ స్కిల్స్ కి పే చేస్తారు. అండ్ సెకండ్ స్ట్రాటజీలో మీరు ఏం నేర్చుకున్నారు, మీ స్కిల్స్ ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎంత స్కిల్స్ మీరు హై ఇన్కమ్ స్కిల్స్ మీ లోపల ఉంటే అంత జనాలు మీకు పే చేస్తారు. అండ్ థర్డ్ మీరు ఏం నేర్చుకున్నారు చెప్పండి, సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది మీకు ఉండాలి. సెకండ్ ఇన్కమ్ సోర్స్ మీకు ఉంటే దాని నుంచి కూడా మీకు డబ్బులు వస్తాయి, దీని నుంచి కూడా మీకు అమౌంట్ వస్తుంది. కాబట్టి సో మీ ఇన్కమ్ అనేది 10x ఈజీగా అవుతుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, మీరు ఏదైతే జాబ్ చేస్తున్నారు కదా, అది కంపెనీ పైన కూడా బేస్డ్ ఉంటుంది. మీ ఇన్కమ్ రావడం అనేది బేస్డ్ ఆన్ యువర్ కంపెనీ, బేస్డ్ ఆన్ యువర్ పొజిషన్ ఇన్ దట్ కంపెనీ అండ్ యువర్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ చూడండి 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి మన దగ్గర. 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ అంటే వన్ ఇస్ ఆపరేషనల్ జాబ్స్, అండ్ అదర్ ఇస్ టెక్నికల్ జాబ్స్, అండ్ అదర్ ఇస్ ఫైనాన్షియల్ జాబ్స్. కమాన్, ఒక కంపెనీలో 3 సెక్టార్స్ ఉంటాయి, 3 జాబ్స్ ఆఫ్ సెక్టార్స్ ఉంటాయి. ఒకటి టెక్నికల్, ఒకటి ఆపరేషనల్, ఒకటి ఫైనాన్షియల్. ఒకవేళ మీరు ఫైనాన్షియల్ అనుకో, ఫైనాన్షియల్ అంటే ఏమొస్తుంది, మార్కెటింగ్, సేల్స్, ది ప్రొఫెషన్ లో మీరు ఉన్నారు అనుకోండి, అప్పుడు మీకు డబ్బులే డబ్బులు అనండి, డబ్బులు ఆ వర్షం కురుస్తుంది మీకు. సో ఫైనాన్షియల్ పొజిషన్ లో ఉండడానికి మీరు ట్రై చేయండి. దాని తగ్గట్టు సేల్స్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. టెన్షన్ ఎందుకు దండగా, లైఫ్ కొంచెం ఉండగా, టెన్షన్ పడకండి. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ. సో ఏంటంటే మీరు ఫైనాన్షియల్ సెక్టర్ లోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఫైనాన్షియల్ సెక్టర్ లోకి వెళ్ళారనుకోండి, అక్కడ మీరు కంపెనీకి ఎక్కువ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు. కంపెనీ ఎప్పుడు కూడా ఎవరైతే ఆ కంపెనీకి ఎక్కువ రిజల్ట్స్ చేస్తారో వాళ్ళని ఎక్కువగా ప్రమోట్ చేస్తారు, వాళ్ళని ఎక్కువ హైక్ చేస్తారు వాళ్ళ శాలరీని. సో మీరు అది చేయండి. అండ్ ఫిఫ్త్ వచ్చేసి చెప్తున్నాను, ఫిఫ్త్ వచ్చేసి రివ్యూ యువర్ సెల్ఫ్. కమాన్, వాట్ ఇస్ రివ్యూ యువర్ సెల్ఫ్? మిమ్మల్ని మీరు టాలీ చేసుకోండి. అరే నిన్నేం చేస్తున్నాను, నేను ఇవాళ ఎంత సంపాదిస్తున్నాను, అది ఒక టాలీ చేసుకోండి. మీకు మీరు ఒక రివ్యూ ఇచ్చుకోండి. నేను ప్రీవియస్ మంత్ నేను ఎంత సంపాదించిన, ఇంకా ఈ మంత్ నేను ఎంత సంపాదించాను, అది ఒక ఎక్స్పెండిచర్స్, ఒక సేవింగ్స్, ఒక ఇన్వెస్ట్మెంట్స్, ప్లాన్ చేస్తారా చెప్పండి. ఒక పెన్ పేపర్ తీసుకొని రాశారు. ఈ మాట అంటేనే భయపడతారు. సో అందుకోసమే మీరు దీన్ని రాయండి. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే పెన్ పేపర్ పట్టుకొని రాస్తారో అప్పుడు మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది. అండ్ మీరు ఏం చేయాలంటే టాలీ చేసుకోవాలి. పోయిన మంత్ నేను ఎంత ఖర్చు పెట్టాను, ఈ మంత్ నేను ఎంత ఖర్చు పెట్టాను, అండ్ నా ఇన్కమ్ ఎలా పెరుగుతుంది అనేది మీరు ఒక గ్రాఫ్ లాంటిది మీరు రెడీ చేసుకుంటే మీరు చూడండి. లేకపోతే మీరు అది ఎక్సెల్ షీట్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు ఫర్ బెటర్ రిజల్ట్స్, ఒకవేళ మీకు ఐడియా ఉన్నట్టయితే. సో మీ ఇన్కమ్ ని కూడా మీరు టాలీ చేసుకోవాలి. 5th స్టెప్ ఎప్పటివరకు మీరు టాలీ చేసుకుంటే మీకు తెలియదు కదా. సో ఫస్ట్ ఏంటి మళ్ళీ చెప్తున్నా, వాల్యూ పెంచుకొని మార్కెట్ లో ఎంత వాల్యూ మీరు పెంచుకుంటారో అంత మార్కెట్ మీకు పే చేస్తుంది. అండ్ సెకండ్ లేదు, స్కిల్స్ పెంచుకోండి. దాని తగ్గ స్కిల్స్ పెంచుకోండి. మేకింగ్ మనీ ఈజ్ ఈజీ వెన్ యూ నో ద రిక్వైర్డ్ స్కిల్స్. మీకు ఆ స్కిల్స్ తెలియకపోతే మీరు మనీ ఈ జన్మలో కూడా మీకు 10,000 సంపాదించడం కూడా ఎక్కువ. ఒకవేళ మీరు స్కిల్స్ ఉన్నాయి అనుకోండి, లేదా 10 లక్షలు సంపాదించడం కూడా చాలా ఈజీ వెన్ యూ హ్యావ్ ద స్కిల్స్. ఇక్కడ కష్టమైన పని ఏంటంటే స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడం. సో కొంచెం ఏమైతే ఒక 1 year 2 years ఇవ్వండి. బికాస్ టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది, మీకు మంచిగా నేర్పించే వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ ఉంది, గూగుల్ ఉంది, ఫ్రీ రిసోర్సెస్ వాడుకోండి. మంచిగా అట్లాంటి స్కిల్స్ నేర్చుకోండి. స్కిల్స్ పెంచుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ రీచ్ అవుతారు. అండ్ దాని తర్వాత థర్డ్ నేను చెప్పాను, సెకండ్ ఆపర్చునిటీ మీరు చూసుకోవాలి. అంటే ఎప్పుడు రెగ్యులర్ గా వచ్చేది కాకుండా సెకండ్ ఇన్కమ్ ఆపర్చునిటీని మీరు చూస్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే, ఫోర్త్ దాంట్లో మీరు ఆల్వేస్ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు టాలీ చేసుకోవాలి. అర్థమవుతుందా? అండ్ మీరు ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉండడానికి ట్రై చేయాలి. మీ జాబ్ ఏదైతే మీరు ఆర్గనైజేషన్ చేస్తున్నారు కదా, అలా మీరు లైక్ సేల్స్ పర్సన్ కావచ్చు, మార్కెటింగ్ ఏజెంట్ కావచ్చు, ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ లో మీరు ఉన్నట్టయితే అప్పుడు మీ శాలరీ అనేది, మీ ఇన్కమ్ అనేది ఆటోమేటిక్ డబుల్ అవుతుంది. అండ్ ఓకే, మీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను, టెన్షన్ పడకండి. ఒకవేళ మీరు ఇన్కమ్ ఇంకా డబల్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, పార్ట్ టైం లో ఏం చేయాలని మీకు అర్థం అవ్వట్లేదు అనుకోండి, కొన్ని చెప్తాను. గేమ్ చేంజింగ్, అది రావడం కొంచెం లేట్ అవుతుందేమో కానీ వస్తే జీవితాలే మారిపోతాయి. ఆ ఫీల్డ్స్, ఆ ఇండస్ట్రీస్ ఏంటనేది ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ మీరు కావచ్చు. ఒక పర్టికులర్ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళేసి ఇన్సూరెన్స్ మీరు సేవ్ చేయొచ్చు కదా, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ప్రతి ఒక్కరికి. ఆ ఇన్సూరెన్స్ మీరు సేల్ చేయొచ్చు కదా.
ఒక హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వెళ్ళేసి వాళ్ళు ఏదైతే నెల లేకపోతే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్లీ వెళ్ళైతే దానికి పే చేస్తారు ప్రీమియం, దాంట్లో మీకు ఇంత పర్సెంటేజ్ అనేది ఇస్తారు. సో కంపెనీ అనేది మీరు సెలెక్ట్ చేసుకొని, కంపెనీ పేరు నేను చెప్పాను, అది ప్రమోషన్ అయిపోతుంది మళ్ళీ. అండ్ అది కాకపోతే ఇంకా బెస్ట్ ఆప్షన్ కావాలంటే, ఇంకా ఈజీది కావాలంటే రియల్ ఎస్టేట్. నో ఇన్వెస్ట్మెంట్. చెప్పండి, ఒకడు కొనేటోళ్ళు ఉంటారు, ఒకరు అమ్మేటోళ్ళు ఉంటారు, వీళ్ళిద్దరిని కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్ అప్పుడు మీకు మంచి అమౌంట్ అనేది వస్తుంది. మినిమం 50 to 1 lakh అయితే ఈజీగా వస్తుంది మంచి రియల్ ఎస్టేట్ చేస్తే. చెప్తారు కదా, రియల్ ఎస్టేట్ ఇస్ ద బెస్ట్ పార్ట్ టైం ప్రొఫెషన్. చేసుకోండి. మీరు స్టూడెంట్ అయినా కావచ్చు, మీరు ఒక హౌస్ వైఫ్ అయినా కావచ్చు, మీరు ఒక వర్కింగ్ ఎంప్లాయ్ అయినా కావచ్చు, మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయినా కావచ్చు, రియల్ ఎస్టేట్ పార్ట్ టైంలో చేయండి. దాని నుంచి మీరు ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది ఎక్స్ట్రా మీరు సంపాదించవచ్చు. సో ఇట్లా చాలా ఉన్నాయి, దీనిపైన నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. సో ఈ 5 steps ఇంప్లిమెంట్ చేసినట్టయితే మీరు ఆటోమేటిక్ 10x మీ ఇన్కమ్ ని తీసుకెళ్ళొచ్చు అనమాట. అదే ఇంకా ఎన్ని రోజులు అవి ఉన్న దాంట్లోనే దిద్దుకుంటా వెళ్ళి మళ్ళీ తరపకపోతే మంత్ ఎండింగ్ లో మళ్ళీ అప్పులు చేసుకుని ఎన్ని రోజులు ఉంటారు? పెంచుకోండి కదా ఇన్కమ్. చూడండి, ఈ రోజు మన కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ప్రపంచం అంతా టెక్నాలజీలో చాలా ఈజీ అయిపోయింది. లైఫ్ సర్వీస్ చాలా ఒకప్పుడు కాంప్లికేటెడ్ ఉండే, బట్ ఇప్పుడు అంతా మోడర్న్ టెక్నాలజీ వచ్చేసింది, అన్ని ఈజీగా అయిపోతుంది. సో దాని తగ్గట్టు మనీ కూడా ఉండాలి కదా. సో మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది మనం తగ్గించలేదు, అది డే బై డే పెరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు 10,000 ఉంటే ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా బతికేది. ఇప్పుడు మినిమం 1 lakh ఉంటే హ్యాపీగా కాదు, జస్ట్ సర్వైవ్ అవుతారు. 1 lakh ఉంటే ఫ్యామిలీ గడుస్తుంది తినడానికి, సర్వైవల్, బట్ట, లైక్ ఇవన్నీ ఫుడ్ షెల్టర్ ఇవన్నీ కూడా. ఒకవేళ ఇప్పుడు మీరు ప్రజెంట్ మూమెంట్ లో అయితే 1 lakh కావాలి, అండ్ నెక్స్ట్ 2040, 2050 వచ్చేసరికి మినిమం 10 lakhs మీరు మంత్లీ ఇన్కమ్ మీరు సంపాదించాలి. అప్పుడే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటారు. హ్యాపీ అంటే కాదు కానీ సర్వైవల్ అవుతుంది. మళ్ళీ హ్యాపీ అంటే ఇక అన్ని కావాల్సినవి కొనుక్కోవాలంటే అది కష్టమే, బట్ సర్వైవ్ అయితే అవుతుంది. సో మరి చూసారు కదా ఇన్ఫ్లేషన్ రేట్ ఎలా పెరిగిపోతుందో అనేది. మన రేట్ కూడా పెంచుకోవాలి కదా. ఏం చేయాలా రేట్ పెంచుకోవాలంటే ఈ 5 steps ఇంప్లిమెంట్ చేసేసాయి. నీ వాల్యూ పెంచుకో. ఇంతసేపు శాలరీ పెరుగుతలే, జీతం పెరుగుతలే, నాకు అది పెరుగుతలే, ఇది పెరుగుతలే కాదు. దాని తగ్గ స్కిల్స్ నీ లోపల లేవు. ఇక్కడ ప్రాబ్లం మీ దగ్గర లేదు, ప్రాబ్లం మళ్ళీ మీ దగ్గరనే ఉంది. ప్రాబ్లం మీ కంపెనీ దగ్గర లేదు, ప్రాబ్లం మీ దగ్గరనే ఉంది. ఎందుకంటే ఆ డిజర్వ్నెస్ మీకు లేదు. 1 lakh, 2 lakhs, 5 lakhs రావాలి నాకు శాలరీ మంత్లీ అంటే దాని దగ్గర డిజర్వ్నెస్ మీ లోపల పెంచుకోండి. ఆ కెపాసిటీ స్కిల్స్ మీ లోపల అడాప్ట్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్ ఏ కంపెనీ అయినా మీకు పే చేస్తుంది. చెప్పండి, మీరే ఒక కంపెనీ ఓనర్ అయితే మీరు రుటీకి ఇస్తారా ఎవరికైనా డబ్బులు? చెప్పండి, ఇవ్వరు కదా. వాళ్ళ స్కిల్స్ వాళ్ళ నుంచి వాళ్ళు మీ కంపెనీకి ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తేనే కదా మీరు వాళ్ళకి శాలరీ ఇచ్చేది. వాళ్ళు ఇవ్వనప్పుడు మీరు ఎలా ఇస్తారు చెప్పండి? సో చిన్న లాజిక్ అర్థం చేసుకోండి. ఇవాళ నుంచి 5 steps, ఈ 5 scientific పవర్ఫుల్ స్టెప్స్ నా బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ తో మీకు చెప్పాను. సో అవి ఇంప్లిమెంట్ చేసి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. వాళ్ళకి తినడమైనా మర్చిపోతారు కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేసి, వీడియోకి లైక్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ఐ యామ్ యువర్ లైఫ్ కోచ్ అభినవ్, సైనింగ్ ఆఫ్. జై